వాళ్ళని ఎవరు చూడట్లేదు, నేనేం చేసినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది. కానీ కాలం అనేది ఒకటి ఉంది, ఆ కాల పురుషుడు అనేవాడు ఒకటి చూస్తున్నాడు అని అనుకోరు వాళ్ళు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? సమయం చూస్తాడు, కొడుతుంటాడు. అలాంటి దెబ్బ మనకి రాకూడదని రామచంద్రుడు మనందరినీ దగ్గర చేర్చుకున్నాడు. ఇది మన అదృష్టం. అవునా కదా? ఎంతమందికి తెలుసు మాట? రామచంద్రుని రోజు మనం చూస్తామా? ఎంతమంది చూస్తారండి? ఇప్పుడు దాదాపు మీరు సుమారు 50 మంది ఉన్నారు కదండి దంపతులు. రోజు ఇందులో ఎంతమంది రాముడి దగ్గరికి వస్తారు? పేరుని చూద్దాం. ఎంత? 10 మంది. అంటే రాముడిని కూడా మనం చూడటానికి తీరిక లేదన్నమాట కదా? ఉందా మనకి? కానీ రాముడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళంతా నా వాళ్ళే, నేను రోజు వీళ్ళని చూడాలి అని అనుకుంటున్నాడు ఆయన. కానీ మనము రాముడిని కూడా చూడలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం, మన స్థితి. ఎక్కడో వెళ్ళి అక్కడికి పోయేస్తాం, ఇక్కడికి పోయేస్తాం, అక్కడ యాత్ర చేసేదాం, ఇక్కడ యాత్ర చేస్తాం అని చెప్పుకుంటారు కదా గొప్పలు. చెప్పుకుంటారా లేదా? మరి మన ఎదురుకున్న రాముడిని చూడడానికి ఇంటి ముందర ఉన్నవాడికి అన్నం పెట్టబుద్ధి కానీ ఊరవతలు ఉన్నవాడికి అన్నం పెట్టాడు. మన ఎదురుగా ఉన్న రాముడిని రోజు ఒకసారి చూడండి. ఆయన కూడా అనుకుంటాడు చూడాలి, మా వాళ్ళు ఉన్నారు అని. ఆయన చూసి 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 ఇంకా మళ్ళీ నేను చూడలేదని వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన వాళ్ళ కోసం నేను ఎందుకు నిరీక్షించుకొని కూర్చోవాలి, వీళ్ళంతా నా వాళ్ళు కాదు అన్నాడు అనుకోండి ఒక మాట. ఎలా ఉంటుంది అప్పుడు మన జీవనం? రోజు కష్టాలే ఉంటాయి. మనకి కష్టం వస్తుంది అంటే ఎందుకు వస్తుందో తెలిసినా, మనం రోజు మనకి కావలసిన వ్యక్తిని మనం గుర్తించకపోతే మనకి ఆయన వేసే లెంపకాయ మామూలుగా ఉండదు. ఆయన్ని మనం గుర్తిస్తే మనం కూడా మనల్ని ఆయన గుర్తిస్తాడు. వీళ్ళు నా వాళ్ళు. మీరు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. మీ వాళ్ళకి ఎవరికైనా ఆపద వచ్చిందనుకోండి, మీరు ఎలా స్పందిస్తారు? ఎలా స్పందిస్తారు చెప్పండి చూద్దాం. వాడికి ఇలాంటి కష్టం వచ్చింది, రామా దేవా రక్షించు అంటారా లేదా? మీరంతా అనగా అంటారు కదా. మరి సుఖం వచ్చినప్పుడు ఏమంటారు? అసలే పట్టించుకోరు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనల్ని రక్షించేవాడు మన పక్కన చేరి ఉన్నప్పుడు మనకి ఆ విలువ తెలియదు. అతను లేనప్పుడే మనకు ఆ విలువ తెలుస్తుంది. అతను ఉన్నంతసేపు విలువ తెలియదు.
రాముడికి చూస్తుంది ఆ మాలను ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని చూస్తే ఆయన సౌంజ్ఞ చేశాడు. ఇప్పుడు ఆ మాలని హనుమంతుడికి సమర్పిస్తున్నారు. ముత్యాల మాలని ఇప్పుడు ముత్యాల కుటుంబం బాగా వృద్ధి పొందాలా సార్? కావాలా? మన కుటుంబం బాగా పెరగాలి కదా, మంచి ధనధాన్యాలు కావాలి కదా. తెలుసునా? గోదమ్మ అడిగి ఎప్పుడు అడిగింది ఆవిడ? కాత్యాయని వ్రతమని ధనుర్మాస వ్రతంలో అడిగింది భగవంతుడిని. మా వాళ్ళకి మంచి వానలు కొయ్యాలి, వానలతో విష ప్రభావం కలగకూడదయా, నెలకి 3 వానలు కురియాలి, అవి సుసంపన్నమయ్యేటువంటి వానలు కురియాలి, పంటలు పండే విధంగా ఉండాలయా. రాజు మంచివాడైతే ప్రకృతి మంచిదవుతుంది, రాజు మంచివాడైతే కాలం మనకి సహకరిస్తుంది, రాజు చెడ్డవాడైతే కాలం కూడా చెడ్డదవుతుంది. ఎందుకో తెలుసా? మన బుద్ధిని బట్టి కాలం మనకి సమాధానం ఇస్తుంది. అందుకే కావాల్సింది కోరమన్నాడు ఆయన. కుటుంబ వృద్ధి, కుటుంబం బాగా వృద్ధి పొందాలయా, మా కుటుంబం బాగా పెరగాలి, మాకు మంచి ధనధాన్య సమృద్ధులు కలగాలి, మా పిల్లలు మేమంతా సుఖంగా ఉండాలి, సమాజంలో గుర్తించే విధంగా ఉత్తమ స్థానంలో ఉండాలి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి, మాకన్నీ శుభములు కలగాలి. సుఖం ఉత్తమంచ శ్రుత్వా శుభం కావ్యం ఇదం అహర్థం ప్రాప్నోతి సర్వా భువి చ అర్థసిద్ధిం ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యం ఏతత్ నియమేన సద్భిః ఆఖ్యానం మోక్షకరం వృద్ధికామైః ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం పత్రమస్త్వః ప్రత్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధదా బలం విష్ణో ప్రవర్ధదా బలం విష్ణు ప్రవర్ధదా. ఓం రాజా రామచంద్ర మహారాజ్ కి, పవన సుత హనుమాన్ కి, సీతా మాయి కి జై శ్రీరామ్. రాముడి మీద ఉండే తీపి, ఆయన కరోనా సమయంలో లోకమంతా బాగుండాలి, లోకానికి ఎక్కడ బాధ కలగకూడదు, మరొక నామం ఉంటేనే ఆయనకి తింటదండి. ఎవరైనా వచ్చి వేరే నామం చెప్పాయంటే నీ ఇష్టం ఉంటే విను, లేకపోతే పో అంటాడు ఆయన.
రాముడు తప్ప మరొకటి అక్కర్లేదు ఆయన జీవనంలో. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రామాయణం తప్ప మరొకటి మాట్లాడారు ఆయన. ఆయన 24,000 శ్లోకాలని వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, మీరందరూ ఇంకొక ఆయన ఇక్కడ ఉన్నారు చూడండి. మీరందరూ కూడా రామానుగ్రహానికి పాత్రలయ్యారు, రాముడి యొక్క అనుగ్రహము పాత్రలయ్యారు. మీరు 3 రోజుల్లో 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణం ధరించుకున్నాడు. ఈ పట్టాభిషేక ఘట్టంలో మీ అందరికీ కూడా గ్రామంలో ఉండే నివాసస్తులంగా కూడా సుఖంగా ఉండాలి అని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తున్నారు. ఇది చాలా సంతోషం. ఒకసారి గట్టిగా చప్పట్లతో Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna
हरे राम 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 हरे 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 कृष्ण राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम की सीता माई की जय श्रीमनारायण రా అనగానే నోరు తెలిసిపోతుంది, మా అనగానే రెండు దగ్గరకు వచ్చేస్తాయి, బిరడా వేసినట్టు నోరు కట్టేసినట్టుగా ఉంటుంది. గర్జనం యమదూతానాం రామ రామేది గర్జనం అంటారు, పారిపోతాడు. సర్వ సంపదలు కూడా అనుగ్రహిస్తాడు. రామ రామేది గర్జనం, అవతలి వాడు భయపడే విధంగా గట్టిగా పిలవాలట. రామ రామ అంటే శబ్దము చాలా గొప్పది. రామనామ జపతాం కుతో భయం సర్వసాప సమనైక భేషజం పశ్యతాత మగగాత్ర సన్నిధౌ పావకోపి శరీరాయ సేన. మీరు ముందర జరుపుకోండి సైడ్ పద్మకర్ ముందర జరుపుకోండి. రామచంద్ర మహారాజ్ కి ఉంటూ 25 సంవత్సరాలు రాముడితో ఉండే అవకాశం ఇచ్చిన రాముడికి మనం ఎప్పుడు దాసులమే. రాముడు ఒక రోజు మన చెంతకు రాముడు చేరి మనకి రాముడికి తగినటువంటి వధువు సీతామ్మని, అలా వెళ్ళి సీతామ్మవారిని కలుపుదాము అని విశ్వామిత్రుల వారు వెళ్ళి తీసుకొని శివధనస్సుని విరిచి సీతామ్మవారిని రాముడికి ఇచ్చి వివాహం చేయించారు. కొన్ని వేల మంది మునుల పర్యవేక్షణ, ఆ వాటికి రాముడి బంధువులంతా వచ్చి, ఇదంతా రాముడి బంధువులే కదా, రాముడి బంధువులే, రాముడి తోటోలే, అందరూ కూడా వచ్చారట. కానీ అక్కడ తీస్తున్నారు మనకు తెలియదు, రాముడికే తెలియాలి, పెద్దయ్యకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఏదో ఇస్తున్నారు కదా మనం తీసుకుంటున్నాం అంతే. కానీ రాముడు మన అనుకున్న వాళ్ళకి మాత్రమే, ఎవరైతే రామ 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 అంటూ ఉంటాడో వాడి జోలికి వెళ్ళకు, వాడంతా రాముడు సొత్తు, వాడు చనిపోయినా రాముడి దగ్గరికే చేరుతారు అని యముడు యమకింకరులకు చెప్పారు. ఎవరైతే రామనామాన్ని తలుస్తూ ఉంటారో, రామ కైంకర్యంలో ఉంటారో, ఇదంతా కూడా ఎంతో సౌభాగ్యవంతులు, మంచి ఐశ్వర్యవంతులు. రాముడిని కానీ రాముడు ఒక్కసారి మన అనుకుంటే మాడలే, బంగారు ఆభరణాలు కూడా వేసే స్థాయి కలిగిన వాడు రామచంద్రుడు. ఇలాంటి ఉత్సవం చేసుకోవడానికి రాముడితో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి వాళ్ళు. అనొచ్చా మంచి వాళ్ళని? వాళ్ళని నవ్వు వస్తుంది చెబితే, ఉన్నవాడు చెప్తే నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. కానీ మీరంతా కూడా రామ సభ్యులు. ఏదో పెద్ద పూజ చేశారు, కొన్ని కలశాలు పెట్టారు, మంత్రాలు చదివారు, హోమం చేశారు. ఏ మంత్రం చదువుతారు అయ్యగారికి ఎరక, దేవుడికి ఎరక. మనలో ఏ ఊరిలో అయితే హనుమంతుడు ఉండడో అక్కడ రాక్షసులు వచ్చి పీక తింటారు మనుషులు. రాముడు హనుమంతుడు చెప్పాడట, పోయి హనుమ, నా దగ్గరికి రాక్షసులంతా వచ్చాడు, రామరాజ్యం అయిపోయింది, మాకు తినడానికి తిండి లేదు, నువ్వు రాముడివి కదా, మాకు కూడా భోజనానికి ఏమైనా నువ్వే సదరాలి, రాక్షసులు అయినా నువ్వే చదవాల్సింది అని
రాక్షసులంతా రామచంద్రుడిని అడిగితే రాముడు అన్నాడట, ఏ ఊరిలో అయితే హనుమంతుడు ఉండడో ఆ ఊరికి వెళ్ళండి, ఆ ఊరు మీదే, కనిపించిన వాళ్ళందరినీ తినేసేయండి. అది రాక్షసులకి రాముడికి మధ్య జరిగిన డీల్. వెంటనే హనుమంతుని పిలిచాడు, పోయి హనుమా, వీళ్ళందరూ వచ్చారు, ఆకలి అవుతున్నాడు పాపం, నువ్వు ఎక్కడ లేకపోతే ఆ ఊరు మీదే అని చెప్పేశాను, నీదే బాధ్యత అని చెప్పాడట. ఏ ఊరిలోకి వెళ్ళినా హనుమ ఉంటాడు, రాముడు ఉంటాడు. హనుమంతుడు ఉంటే రాముడు ఉన్నాడేంటి? హనుమ హృదయంలోనే రాముడు సీత ఇద్దరు ఉంటారు. దానికి అర్థం ఇందాకే జరిగింది. సీతా అమ్మవారు ముత్యాల మాల తీసి హనుమంతుడికి వేయడం, హనుమంతుడు దాన్ని తుంచి వేయడం, ఆ వక్షస్థలంలో ఉన్న సీతారాముల్ని దర్శనం చేయించడం, మనమందరం ఆ దర్శనం చేసుకున్నాం. ఏం చేసుకోలేదండి, పక్కన ముచ్చట పెట్టడమే మాకు టైం సరిపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అవసరం లేదు. ఫోటో లాక్కోవట్లేదు తప్ప ఇది ఎందుకు వస్తుందో ఈయనకి తెలియదు, ఎందుకు లాక్కుంటున్నామో మనకు తెలియదు. కానీ ఈవిడ ఉన్నందువలనే రాముడు అలా వైభవంగా రాముడికి ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో ఊరంతా స్వామికి ఆరతి జరుగుతుంది. ఒకసారి మన అందరం కూడా అంటే కూర్చొని ఆరతి స్వీకరిద్దాం. లక్ష్మీ జల వాకాన వాక్య జీవస్తో సుమే క్షేమంగాయ వేషాం శ్రీ వాదనా వదజోన దేయ శ్రీయతీర్నాథాయ దేవాదాయం గం అవాకృతస్వరే కర్తమానదో కృతే హరవాత్రిమాధ దుర్గాయం గం శ్రీరామచల్ వివాదాయ నిత్యాయ బ్రహ్మాండనే సుభదా బ్రాహ్మణాయ దిగన్నాదాయం గం మంగళం మోదయేదాయ మహనీయ మహాత్మే చక్రవర్తనో సర్వోమాయం గం ఓత్కృష్ణ మాలిక బంధ కష్ట భద్ర ఇష్ణే విష్ణు జాయ వదాయ వల్లాండ వల్లాండ వల్లాయ రక్షాన బ్రహ్మణ హోరాయుధ మల్లామ రాధా రాధా పైన ఉంటుంది. சுந்தர திருத்தோழனை வாழ்யே கையமேந்திய முப்போளும் வாழ்யே கரணபூமி கண்ணை வாழ்யே பொயிலாத வனவாள மகமணி குந்துவாள் புகழ்வாள் வாழ்யே அழியாழ்வாள் அழங்கடகர் வாழ சிறகாபம் தன்னவில் நூல் வாழ கடல் சூழ்ந்த மண்டலம் வாழ மனவாள வாழ்யே వాళ్ళ మనస్సు ఇలా చెయ్యాలి అని చెప్పినంత లోపలనే ఇంతటి కార్యక్రమం జరపడం అనేటువంటి యోగ్యత మనస్సు రావడమే బంగారం. బంగారం వేరే అక్కర్లేదు. అవునా కదా? వాస్తవమేనా?
ఇంతమంది మనం ఒకరి చేస్తేనే అది బాగా చేస్తాం అనుకుంటాం. కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా చేయడం అనేటువంటిది లోపల మనసు కలగాలి. సంపాదన ఉందా లేదా అనేది మీరందరూ కూడా లేచి దంపతులుగా స్వామిని దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని అక్కడ మీకోసం భోజన కార్యక్రమం ఏర్పాటు
సన్మానాలు కార్యక్రమాలు చేసి ఆ 12 రకాల రాముడు నివేదించినటువంటి ఆ 12 ప్రసాదాలు పాటిస్తారు. ఆ ప్రసాదాలు స్వీకరించి రాత్రి పిల్లలని ఇంటికి చేరి హాయిగా రాముడు తలుచుకుంటూ 12 చేస్తారు. తొలి చేయకుండా ఉంటే 10 లోపే పూర్తి చేసి మనకు ఆ ప్రసాదాన్ని మొదలుపెట్టి మొదలు ఆత్మారాన్ని కూడా తినేసి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పములు ఎన్ని పుష్పాలు వేసినా ఇంకా వేసుకునే సామర్థ్యం కలిగిన వాడు స్వామి. అలా స్వామిని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. మన ఇంటి ముందుకు రమ్మని ఇంటి ముందుకు వచ్చాడు. మన సందులోకి వచ్చాడు. ఆ స్వామికి సినిమాలకి ఇచ్చాడు కదా. స్వామిని కమలను ఎత్తుదని కూడా అంటారు. ఆ కమలను చూడడానికే మనం ఆలసిపోయి నిన్ను మా సముద్రంలో చేతుల్లో పుష్పాలు ఇస్తారు. అవి తలపెట్టాలి. ఇప్పుడు ఆ పుష్పయాగాన్ని ప్రారంభిస్తున్నారు. రోజులు మనందరూ ఆ పుష్పాలు చేతుల్లో పట్టుకొని మనలో ఉన్న కోరికలన్నీ ఆ పుష్పాలు నిర్ణయిస్తే స్వామి ప్రాధాన్యతగా ఆ పుష్పాలు చేరి స్వామికి చెప్తారు. ఈ రాగా మన ఆలోచన పుష్పమని భావించారు. అవి తీర్చుకొని ఆ రాజులను
సమర్పించి మందుగణమైన స్థానాల్లో కూర్చున్నారు. ఒకరి తర్వాత
చేయి సెల్స్ అయిపోతాయి మళ్ళా ఇంకా వీడియో
ప్రదక్షిణలో దప్పుతో మాత్రమే ప్రదక్షిణ ఉంటుంది. ఎవరు కూడా అందరినీ ముందుకు వచ్చి గమనిస్తూ ముందుకు సాగండి. దప్పు మాత్రమే వాయించాలి. కాదు సార్ పట్టపట్టింది కొడుతూ ఒకటి మంచి గుర్తు కూడా వస్తుంది బాగా వస్తలేదు మళ్ళా పైన వాడతారా? हनुमान
సరే పిలుచుకోమ్మ పట్టుకో పట్టుకో బాబులు కుర్చీలో పెట్టు మాట్లాడకుండా వెళ్ళాలి
మంచి సంపదలు కలగాలి అంటే ఏ నామం చెప్పాలి? రామచంద్రుడి సన్నిధిలో వాల్మీకి మహర్షి తాను దర్శించి అనుభవించి అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసే రామచంద్రుడికి సమర్పించే నిత్యము చేయాల్సినటువంటి హవనంతో పాటుగా వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ అంటారు. దానికంటే గొప్పది కొన్ని లేదట. ఆ సుందరకాండ హవనాన్ని కలిసి సీతమ్మ కళ్యాణాన్ని దర్శించుకున్నాం. చాలా అద్భుతమైన రీతిలో మనం ఒకసారి ఒక ఊరేగింపు చేసాం. ఎలా చేసామా? బాగుందా? ఊరికి తిరిగి వచ్చినామని తిరిగి వచ్చామంటారు. అవునా కదా? నాటి వాడేది ఎంత? చివరికి ఏదో కాస్త గోలప్పుడు మాత్రం నడిపించారు. మేమందరం ఉన్నాము కదా. రాముడికి 7 రకాలుగా పరిశ్రమ చేశారు. అది మనం గుర్తించాలి. అంటూ ఆయన మన ఇంటి ముందరికి వచ్చాడు. అలా వచ్చాం. మానవ తీసుకుని వెళ్ళకూడదు అంటూ వారందరినీ కూడా పిలిచి చక్కగా వారందరికీ సత్యాపనాన్ని చేసి వారందరినీ కూడా ఎవరి రాష్ట్రానికి వారిని పంపించి స్వామికి